నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. ఈ మధ్య కాలంలో ఉన్న సమస్యల్లో ఒక పెద్ద సమస్య ఏంటంటే నిద్రలేమి సమస్య. అంటే నిద్ర సరిగ్గా లేదు. చాలా కేసెస్ అండి. మేము బరువు పెరిగిపోయాం. మా బీపీ హై అయిపోయింది. షుగర్ వచ్చేసింది మాకు. మాకు స్ట్రెస్ ఎక్కువైపోయింది. మాకు మతిమరుపొచ్చింది. వీటన్నిటితో ఏ కేస్ అని వచ్చినా నా దగ్గరికి నేను స్పెషల్లీ వెయిట్ ప్రాబ్లమ్‌తో వచ్చారనుకోండి. నేను అడిగే ఒకే ఒక్క ఏంటంటే ఎన్ని గంటలకు నిద్రపోతారు? వాళ్ళ టైమింగ్ చూస్తే ఆశ్చర్యపోతామండి నేనైతే విని. మేము పడుకోవడం 12 అవుతది మేడం. ఒకసారి 2 అవుతది. ఒకసారి నైట్ షిఫ్ట్స్ మాకు లేట్ అయిపోతది. మేము అసలు పగలంతా పడుకుంటాం, నైట్ అంతా మేలుకుంటాం అనే వాళ్ళు కూడా ఉన్నారండి. సో, వాళ్ళ జీవన శైలి విధానాన్ని బట్టి వాళ్ళ శరీరంలో మన చాలా ఇప్పుడు నిద్ర అనేది మన వెదర్‌ని బట్టి మన వెదర్‌కి అపోజిట్‌గా ఎళ్ళొద్దు. పగలంటే మేలుకోవాలి, రాత్రనగా పడుకోవాలి. ఇది కామన్‌గా అందరికి తెలిసిన విషయం. కానీ ఇక్కడ అపోజిట్ జరుగుతుంది. పగలంతా పడుకుంటా అంటారు, రాత్రంతా మేలుకుంటుంటారు. దానివల్ల సమస్యలు డెఫినిట్‌గా వస్తాయి. అండ్ స్పెషల్లీ నిద్రలేమి సమస్య. అంటే కొంతమంది తొందరగా పడుకుంటారు కానీ నిద్ర పట్టదు. ఏంటి సమస్య అంటే వాళ్ళకి విపరీతమైన ఆలోచనలు. ఏదైనా పగలుపూట ఏదైనా జరిగిందనుకోండి దాని గురించే ఆలోచన, దాని గురించే ఆలోచించన. అసలు ఎవరికైనా ఏదైనా మాట్లాడొచ్చామంటే తప్పు కదా! దాని గురించి ఈ ఆలోచనలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకు బ్రెయిన్‌కి ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోతుంది? ఎప్పుడైతే బ్రెయిన్‌కి ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోతదో అప్పుడే ప్రాపర్ స్లీప్ ఉండదు. ఎందుకంటే మనకు ఆలోచనలు పెరిగిపోతూనే ఉంటాయి. సో, నేను దీనికోసం న్యూట్రిషన్ పరంగా ఒక బెస్ట్ నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో గూడా మీకు. నిద్రలేమి సమస్య వచ్చిందంటే మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఆహారంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానివల్ల ఈ సమస్య పోతదని నేను చెప్పాను. సో, పడుకోవడానికి ముందు ఒక బకెట్ నీళ్ళు తీసుకోండి. హాఫ్ బకెట్ వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో ప్లెయిన్ వాటర్ ఏమి కలపకండి. ఆ ప్లెయిన్ వాటర్‌లో 10 నిమిషాలు కాలబెట్టుకోండి. అరికాళ్ళల్లో ఉన్న నరాలన్నీ స్టిమ్యులేట్ అవుతాయి వేడి నీళ్ళలో కాలబెట్టుకుంటే. దాన్ని హాట్ ఫుడ్ బాత్ అంటారు. నేచురోపతిలో బెస్ట్ హైడ్రోథెరపీ ట్రీట్మెంట్ ఏదంటే అది హాట్ ఫుడ్ బాత్. వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకుంటే మంచి నిద్ర పడతదండి. ఎందుకు నరాలు స్టిమ్యులేట్ అవుతున్నాయి కాబట్టి శరీరంలో నొప్పులు గానీ, మన బాడీలో వీక్‌నెస్ ఉన్నా గానీ, ఒకవేళ హెవీ హెడేక్స్ ఉన్నా గానీ, నిద్రలేమి సమస్య ఈ నాలుగిటికి బెస్ట్ హైడ్రోథెరపీ ఏంటంటే వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడం. ప్లెయిన్ వాటర్ ఇంకేం కలపకూడదు. దాంతో పాటు పడుకోవడానికి ముందులే మనం వెళ్ళే ముందు స్నానం చేయాలి. మనం పగలంతా చెమటతో అటు ఇటు తిరిగి అవన్నీ అలిసిపోయి మనం శరీరం డైరెక్ట్ బెడ్ మీదకెళ్ళి పడుకున్నామనుకోండి డెఫినెట్‌గా నిద్ర రాదు. మంచి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. అలా చేయడానికి ముందు అండ్ ఇప్పుడు నేను చెప్పే మిల్క్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్మండ్స్, బాదం తినడం వల్ల మనకి నిద్ర ఖచ్చితంగా మంచి నిద్ర పడతదన్న విషయం మీకు తెలుసా? ఎందుకు చెప్పనా? ఆల్మండ్స్ అనేవి లంగ్ హెల్త్‌నే కాకుండా, మన గట్ హెల్త్‌నే కాకుండా, హార్ట్‌ని గూడా హెల్తీగా ఉంచుతాయి. మనం పడుకున్నామా, మనం బాదం మిల్క్ పడుకొని ప్రశాంతంగా బాదం మిల్క్ గూడా మనం బయట తెప్పించేసి ఆ ప్లాస్టిక్ మిల్క్స్ కాకుండా, మనం ఇంట్లో స్వచ్ఛంగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవడం వల్ల హార్ట్‌ని హెల్తీగా నిద్రలోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అలాంటివి రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రాపర్ స్లీప్ పట్టిందనుకోండి, మనకి ఏ మజిల్ క్రాంప్స్ ఉండవు, ఏ హార్ట్ అటాక్స్ ఉండవు. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. నిద్రని మంచిగా పెంపొందించే గుణాన్ని ఆల్మండ్స్ కలిగి ఉన్నాయి. జస్ట్ మనం ఏం చేస్తాం ఒక పర్సన్‌కి ఒక 5 ఆల్మండ్స్ తీసుకోండి. లేదంటే 6 ఆల్మండ్స్ తీసుకోండి. పొద్దున్న నానబెట్టేసేయండి. పొద్దున్నే మనం నీళ్ళలో నానబెట్టేసి, నానబెట్టిన దాన్ని మనం సాయంత్రము ఒక డిన్నర్ మనం 6:30 కల్లా చేయాలండి. ఇంకో విషయం మర్చిపోయారు. పడుకోవడానికి 3 అవర్స్ ముందు మనం ఏం తినకూడదండి. మనం 10 గంటలకు తినేసి 12 గంటలకు పడుకోవడం, 12 గంటలకు మిడ్‌నైట్ తినేసి మనం రాత్రంతా మేలుకోవడం ఇలాంటివి చేస్తే నిజంగా సమస్యలు చాలా విపరీతంగా సమస్యలొస్తున్నాయండి. 6:30కి డిన్నర్ అయిపోవాలి. 7:30 కల్లా నట్స్ తినేసేయాలి. 8:30 కల్లా వేడి నీళ్ళలో కాలు పెట్టుకోవాలి. 9:30, 10 కల్లా పడుకోవాలి. ఒకవేళ నిద్ర సమస్య అనేది నిద్రలేమి సమస్య కోసం ఒక 1 వీక్ ఇలా ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన ప్యాటర్న్‌లో వెళ్ళి వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడం, పడుకోవడానికి ముందు వెళ్లి మంచిగా స్నానం చేయడం, ఒక డిన్నర్ చేసిన ఒక 1 అవర్ తర్వాత ఆల్మండ్ మిల్క్ ఇలా 5 ఆల్మండ్స్‌ని పొద్దున్న నానబెట్టేసి దీన్ని తొక్కు తీసేసి మిక్సీ పట్టేసుకుంటే ఇలా మంచిగా ఆల్మండ్ మిల్క్ అవుతది. మిక్సీ పట్టిన మిల్క్ ఇది. సో, దీన్ని మిక్సీ పట్టేసామనుకోండి, దీన్ని బోన్ హెల్త్‌కి మంచిది. అండ్ శరీర సమస్యలు ఏ సమస్యలు రాకుండా హార్ట్‌కి మంచిది. డెఫినిట్‌గా స్లీప్ పడతదండి. మంచి నిద్ర పడతది. మనం 5 ఆల్మండ్స్‌ని లేదంటే ఒక పర్సన్ కోసం 5 ఆల్మండ్స్ తీసుకొని పొద్దున్న నానబెట్టేసేయండి. నానబెట్టిన తర్వాత మనం 6:30కి డిన్నర్ చేసేసి 7:30కి దీన్ని తొక్కు తీసేసి మిక్సీ పట్టేసి నీళ్ళేసి. ఆ పాలొస్తాయి కదా! ఆల్మండ్స్ నానబెట్టిన తర్వాత మిక్సీ పట్టిన తర్వాత పాలు, ఆ పాలను గోరువెచ్చగా ఇంత పసుపేసుకొని తాగండి. తాగాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడం మంచిగా ఎందుకంటే ఎన్నో మిషన్స్ యూజ్ చేస్తారు నిద్ర కోసం. అంటే ఎంతో టైమ్ స్పెండ్ చేస్తారు. నిద్ర రావట్లేదని ఎన్నో మెడిసిన్స్ వాడతారు. దానికంటే సింపుల్ టెక్నిక్ అండి. పడుకోవడానికి ముందు వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకొని మంచి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసేసి, ఆల్మండ్ మిల్క్ తీసుకొని పడుకుంటే డెఫినిట్‌గా మంచి స్లీప్ పడతదండి. నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా స్లీప్ గురించి చాలా ఎందుకంటే మనిషికి మోషన్ సరిగ్గా అవ్వకపోయినా, స్లీప్ పట్టకపోయినా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, వెయిట్ పుటాన్, బీపీలు, షుగర్‌లు, రకరకాల నరాల ప్రాబ్లమ్, నరాల బలహీనత ప్రాబ్లమ్స్ ఎన్నో రకాలు. ఒక సమస్య ఇక్కడ ఎదురైతే శరీరంలో ప్రతి అవయవంలో అవకతవకలు స్టార్ట్ అవుతాయంటారు కదా! ఇదే. నిద్ర చాలా ఇంపార్టెంట్.
నా దగ్గరికొచ్చిన చిన్న పిల్లోళ్ళైనా సరే నేను ఒకటే అడుగుతాను. నిద్ర ఎన్ని గంటలకు పడుకుంటారు మీరు? నిద్ర ఇప్పుడు పోవట్లేదు కాబట్టి ఫ్యూచర్‌లో మీ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. మీరు రాసి పెట్టుకోండి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి మీకని చెప్పేసా. అందుకని చిన్నప్పటి నుంచి నేను కౌన్సెలింగ్ ఇస్తా పిల్లలకి. ఇలా కాదు నాన్న మొబైల్స్ ఎక్కువ చూడకండి. మొబైల్స్ యూజ్ చూడడం వల్ల, టీవీస్ ఎక్కువ చూడడం వల్ల సిస్టమ్ ఎదురుగా పెట్టుకుంటూ అంటే సిస్టమ్ వర్క్ అయిపోయిన తర్వాత దాని మీదే కూర్చొని ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తుంటాం. దానివల్ల కూడా సమస్యలొస్తాయండి. కళ్ళు అలసిపోతాయి, శరీర అవయవాలు కూడా అలసిపోతాయి. నిద్ర అస్సలు రాదంట. మంచిగా యోగా లేచి మార్నింగ్ 6:00 లేచి యోగా చేసుకోండి. టైంకి ఫుడ్ తినండి. స్ట్రెస్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసుకోండి. ఓవర్ థింకింగ్‌ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే శరీరంలో తినే ఆహారమే కాకుండా యోగా చాలా కంట్రోల్ చేస్తది. సో, యోగా చేసుకోండి. హెల్తీగా ప్రాణాయామం చేసుకోండి. ఆల్మండ్ మిల్క్ తినండి. ఇలా ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకోండి. డెఫినిట్‌గా మీకు మంచి స్లీప్ పడతది. హెల్తీగా ఉండొచ్చు. హెల్తీ బోన్స్ గూడా. ఆల్మండ్స్ వల్ల బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. నరాల బలహీనత కూడా పోతది. దాంతో ఇంకో బెనిఫిట్ ఉంది మనకి. కాబట్టి నిద్రే కాకుండా రకరకాల నిద్ర లేకపోవడం వల్ల వచ్చిన ప్రతి సమస్యకి మంచి పరిష్కారం ఏదైతే ఉందో అది బాదం. బాదం రెగ్యులర్‌గా తీసుకోండి. హార్ట్‌ని హెల్తీగా ఉంచుకోండి. నరాల్ని హెల్తీగా ఉంచుకోండి. స్లీప్ ప్రాబ్లమ్ డెఫినిట్‌గా మీకు పర్మనెంట్‌గా దూరవుతది. మంచిగా నిద్రపోతారు మీరు. సో, కాబట్టి ఇంకొకటేంటంటే మీకు బాదం చాలా మంచిదేంటంటే ఇప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, బాదంని మంచి చిన్న పిల్లల్లో ఎప్పుడు మనం నార్మల్ మిల్క్ తీసుకుంటే వాళ్ళకి డైజెస్టివ్ ఇష్యూస్ రావడమే కాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, సైనస్ వాళ్ళకి పిల్లలకి స్పెషల్లీ మిల్క్ వద్దంటాను నేను. మిల్క్ కాకుండా బాదం మిల్క్ తాగిస్తుంది. సో, పిల్లల్లో ఏదైనా లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, తర్వాత శరీరంలో వెయిట్ పుట్ ఆన్ అవ్వట్లేదన్న సమస్యలున్నా, వాళ్ళ హైట్ గ్రోత్ సరిగ్గా లేకపోదని చెప్పినా గూడా, వాళ్ళకి బాదం మిల్క్‌ని ఇలా మనం ప్రిపేర్ చేసినట్టు పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, మార్నింగ్ ఒక 4 బాదమ్స్, సాయంత్రం ఒక 4 బాదమ్స్ నీళ్ళేసి మిక్సీ పట్టేసిన బాదమ్స్‌ని ఇవ్వడం వల్ల అందులో కొద్దిగా బెల్లం ముక్క, కొద్దిగా పసుపు వేసిస్తే టేస్ట్ వస్తది. మనకి పసుపు ఉంది కాబట్టి యాంటీబయాటిక్‌గా పనిచేస్తది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. రెగ్యులర్‌గా పిల్లలకి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు. రెగ్యులర్‌గా హెల్తీగా మెయింటైన్ చేసుకోవచ్చు. హెల్త్ చాలా ప్రీషియస్ అండి. ఇప్పుడు మనం హెల్త్ కోసం పెడుతున్న డబ్బులు బట్టలు వేసుకుంటున్న బట్టల మీద పెట్టట్లేదు. అట్లా అయిపోయింది సిట్యుయేషన్ జనరేషన్ గూడా. కాబట్టి హెల్తీగా ఉంటే ఏ సమస్యలు రావు మనకి. ఈవెన్ ఫైనాన్షియల్ సమస్యలు రావు. పొద్దున్నే లెగాలి అంటే నైట్ పడుకోవాలి మనం. నైట్ తొందరగా పడుకున్నామంటే తొందరగా లెగుస్తాం. ఆ నైట్ పడుకునే ముందు ఇలాంటి ప్రికాషన్స్ వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడం, మంచి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం, పడుకోవడానికి ముందు ఆల్మండ్ మిల్క్ తాగడం, డిన్నర్ తొందరగా ఫినిష్ చేయడం, డే మొత్తం హెవీ మీల్స్ పెట్టుకోకుండా, జంక్ ఫుడ్స్ ఎక్కువ పెట్టుకోకుండా తీసుకోవడం అండ్ రెగ్యులర్‌గా యోగా. యోగా అనేది చాలా పవర్‌ఫుల్ అండి. యోగా వల్ల మిలియన్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. రెగ్యులర్ యోగా చేసుకోండి. శరీరంలో ఉన్న ప్రతి సెల్‌ని డీటాక్స్ చేస్తది. ప్రతి సెల్‌ని హెల్తీగా ఉంచే గుణాన్ని కలిగి ఉంటది మన యోగా. యోగా చేసుకుంటూ ఇలాంటివి మెయింటైన్ చేసుకుంటే డెఫినిట్‌గా నిద్ర సమస్యే కాదండి. ప్రతి సమస్య మీకు దరిదాపుల్లో కూడా రాదంట నేను. సో, డెఫినిట్‌గా నేను చెప్పిన ప్రతి రెమెడీ ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను. ఇంకేమైనా మీకు ఇష్యూస్ ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను డెఫినిట్‌గా హెల్ప్ చేస్తాను. హెల్తీ బోన్స్, హెల్తీ స్లీప్, హెల్తీ ఆర్గాన్స్ అన్ని సమస్యలు పోతాయి. ఓకే. డెఫినిట్‌గా చేస్తానని నమ్ముతున్నాను. నమస్కారం.